దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు నెవరు వేసుకుందామండి. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఇక్కడే ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరలా మనం అందరం కలుసుకొని ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి మరి నెవర వేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యానికి ముందుగా నేను చెప్పబోయే వాక్యానికి ఒక టైటిల్, అంటే ఏంటయ్యా టైటిల్ అంటే, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే విషయం మీద దేవుడు మాట్లాడమని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ రేపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దాని నిమిత్తం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము క్షమించండి 91వ కీర్తన 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని నేను గొప్ప చేసేదను. చాలు. దానికి పై మాట చదువమ్మా. 14 చదువు ఒకసారి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. దేవుని చాలు. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అని అంటే, యేసయ్యను ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో, ఆ 14వ వచనంలో ఉన్న మాట ఏందయ్యా అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. ఆమేన్, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని ఏం చేస్తానన్నాడు? విడిపిస్తాడంట. శ్రమలో తోడుగా ఉంటాడంట. ఆ తర్వాత విడిపించి ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడయ్యా అంటే, దేవుడిని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, అసలు మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నామో ఏం చేయాలి? మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి మనం ఇప్పుడు? మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వేటిని ప్రేమిస్తున్నావు? సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? లేదంటే పనులను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? లేదంటే నీకు కలిగి ఉన్న ఏవైనా సరే నువ్వు ఎక్కువగా వేటిని ప్రేమిస్తున్నావు? ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా? వేటిని ప్రేమిస్తే వాటి దగ్గరే ఉంటారు ఎవరైనా. అవునా కాదా? మీరు చెప్పాలి. సుఖాన్ని ప్రేమించారనుకో, సుఖపడటానికే ఇష్టపడతారు. ఆమేన్, హల్లెలూయా. కొంతమందిని పనులు చేయటానికి ఇష్టపడతారు. అంటే పనులు చేయటానికే వాళ్ళ దాని విషయంలోనే శ్రద్ధ కలిగి, దాని విషయంలోనే
కష్టపడటానికి ఇష్టపడతా ఉంటారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఇవన్నీ కారణాలు కాదంటారా? ఆమేను, హల్లెలూయా. ఏక ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఇంట్లో పనులా, అమ్మాయా, అబ్బాయా, మనవరాలా, మనవడా, లేదంటే బిడ్డ, లేదంటే అన్నమా, లేదంటే కూర, అసలు ఏటో గట్ట కాస్త దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తే వాటి దగ్గరే మనము ఏం చేస్తామంటే గడుపుతూ ఉంటాం. నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, ఎవరైతే ప్రేమిస్తారో నన్ను వారి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంట? వింటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ స్పష్టంగా ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రేమించే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం త్వరగా వచ్చిందంట. అంటే పరలోకం నువ్వు పంపించిన ఉత్తరం, దానికి జవాబు త్వరగా రావాలంటే, అంటే మన ప్రార్థనే ఒక ఉత్తరం. ఆ ఉత్తరం త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ ఉత్తరానికి సంబంధించిన జవాబు మన దగ్గరకు రావాలన్నా మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? చెప్పాలండి. ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలా, లేదంటే నీ ముందున్న పనులను ప్రేమిస్తావా? నువ్వు చెప్పాలి ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుడు జవాబిస్తే చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడో చెప్పనా? ఒకసారి ఆ మాట కూడా మనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. అక్కడ కాదు, గ్రేసి క్షమించండి, నా కళ్ళజోడు పెట్టుకుంటే పోయింది. 6వ వచనం చదువు. అది నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని. ఆ పైన ఏముందో చెప్పనా? ఆ పై మాట కూడా ఒకసారి చదవండి. ఆ పై మాట, నన్ను ద్వేషించు వారిని. అది ఏం చేస్తాడంట? తండ్రుల దోషము కుమారుల మీదకి ఏం చేస్తాడంట? రప్పిస్తాడంట. అది ఎవరు చెప్తున్నారు? దేవుడే. ఎవరిని ద్వేషిస్తే, ఆయన్ని ప్రేమిస్తే 3-4 తరాలంట. దేవుని స్తోత్రం. ఎన్ని తరాలు? క్షమించండి, 1000 తరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. 1000 తరాలంటే మీరు ఇక లెక్కేసుకోండి. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సుమారుగా? పెద్దోళ్ళు చెప్పండి అమ్మ. ఒక తరం అంటే ఒక 100 సంవత్సరాలా? అంతేగా, ఇంచుమించుగా. ఒక తరం అంటే ఒక 100 సంవత్సరాలు. అట కాదు, 1000 తరాలు అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని తరాలు అంట? దేవుణ్ణి ప్రేమిస్తే 1000 తరాలు ఏమొచ్చిందంట మన మీదకి? ఏం చేస్తాడంట? కరుణించు వాడై ఉంటాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని తరాలు? 1000 తరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన పితరులు దేవుణ్ణి నమ్ముకున్నారో నమ్ముకోలేదో మనకు తెలియదులే, కానీ మనమైతే దేవుని నమ్ముకున్నాం. వాళ్ళు నమ్ముకున్నారో నమ్ముకోలేదో మనకు తెలియదు. ఇప్పుడు మనం నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడిని మనం ప్రేమించేవారిగా, దేవుని ఆజ్ఞలను మనం పాటించేవారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారుగా, ఆ పిల్లల మీద, ఆళ్ళకు పుట్టిన పిల్లల మీద, ఆళ్ళకు పుట్టిన పిల్లల మీద 1000 తరాలు మీరు లెక్కేసుకోండి. వీళ్ళందరి మీద ఏముంటుందంట? దేవుని యొక్క కరుణ ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎవరిని ప్రేమించేవారిగా ఉండాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉంటే
అక్కడ మనం ఎక్కడ ఉంటాం? మనం దేవుని సన్నిధిలో ఉంటాం. చెప్పండి, ఎక్కడ ఉంటాం అక్క? మరి ఆదివారం పనికి పోతామా? చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదివారం ఇంకొకటి పని పెట్టుకుంటామా? ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటామా? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకు కొంచెం ఆలస్యమైంది. అమ్మగారికి వార్నింగ్ ఇచ్చా. ఏంటంటే ఇక రేపు నుంచి వచ్చే ఆదివారం నుంచి గంటలు ఏం పెట్టుకో మాకు. మీరు ఏదన్నా టిఫిన్ చేయాల్సి ఉంటే గబాల్ టిఫిన్ చేసి 8 మనం ఇక్కడ ఉండాలని గట్టిగా చెప్పేసా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని నేను చెప్తున్నాను, ఇక నాకు ఆ టైం కనుక మించి పోతా ఉంటే మాత్రం కాలు చేయి మాత్రం నాకు ఆడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే పని చేయదు, ఇక మైండ్ పని చేయదు. నేను అసలు ఏం మాట్లాడతానో తెలియదు. పిల్లలనైనా భార్యనైనా ఇక నా మైండ్ అంతా గజ్బిజ్ అయిపోయేది. ఇక ఆ టైంని కనుక అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటా. ఆ టైం కనుక దాటిపోతే మాత్రం నాకు చాలా బాధగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించేవారిగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటేనే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటేనే 1000 తరాల వరకు ఆయన కరుణ మన మీద, మన పిల్లల మీద, పిల్లల మీద ఆయన కరుణ ఏలుబడి చేసిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు వేటిని ప్రేమిస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నుంచి మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏందయ్యా అంటే నేను నిన్నే ప్రేమిస్తానయ్యా అని తీర్మానము తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక చోట ఒక మాట ఉంది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు నేను క్షమించాను అని అన్నాడు. ఎవరు? ప్రభువారు అన్నారు, యేసయ్య అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక్క మాట అర్థం కావటం కోసం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం వేటినైతే ఒక్కసారి మీరు చెప్పండి, నాకు చెప్తే నేను ముందుకు వెళ్తా. వేటిని ప్రేమిస్తామో వాటి దగ్గర ఉంటామా ఉండవా? అది అక్క. వేటిని ప్రేమిస్తామో అది. డబ్బుని ప్రేమిస్తే ఆదివారం ఈరోజు కనుక పని ఉంటే ఆ పనిని మనం ఏం చేయం? డబ్బు వస్తుంది అని క్యాన్సిల్ కూడా చేసుకోం. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించి 2 చేతులు జోడించి చెప్పేది ఏందయ్యా అంటే మనం యేసయ్యను ప్రేమించేవారిగా ఉండాలి. యేసయ్యను ప్రేమిస్తే నువ్వు ఆదివారం ప్రార్థన బాగొట్టుకోవు. యేసయ్యను ప్రేమిస్తే శుక్రవారం ప్రార్థన బాగొట్టుకోవు. యేసయ్యను ప్రేమిస్తే ఆల్రెడీ ప్రేయర్ను పోగొట్టుకోవు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక యేసయ్యను ప్రేమించేవారిగా మనం అందరం అలాగా ఆశీర్వదించబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను ప్రేమించే వాళ్ళే వారి ప్రార్థనే ఎక్కడికి చేరిద్ది? ఇప్పుడు చెప్పండి పక్కమ్మటోళ్ళకి, యేసయ్యను ప్రేమిస్తేనే మన ప్రార్థనలు పోతాయని చెప్పండి. చెప్పాలి, చెయ్యి ఇచ్చి చెప్పాలి. చెప్పు, మరలా ఆలకిస్తాడు. చెప్పినవా జ్యోతి గారు? నువ్వు చెప్పు అక్క. నువ్వు చెప్పినవా? ఇవాళ వచ్చింది అక్కకి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్క మీకు అర్థమవుతుందా? యేసయ్యను ప్రేమించే వారిగా మనం ఉంటే, చూడు తర్వాత మాట్లాడగా, యేసయ్యను మనం ప్రేమించే వాళ్ళగా ఉంటే, మన బిడ్డలను ప్రేమించినట్లుగా యేసయ్యను మనం ప్రేమించే వాళ్ళగా ఉంటే, నీకేదన్నా బాధలు ఉన్నాయనుకో, నీకేదన్నా ఇబ్బందులు ఉన్నాయనుకో, నీకేదన్నా సమస్యలు ఉన్నాయనుకో, ప్రార్థన చేసినావు అనుకో, దేవుడు నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనం ఎలాగ ఉండాలి అంటే మన ప్రార్థనలు ఆలకించబడాలంటే దేవుడిని ప్రేమించేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం చదవండి. 34, 17వ అధ్యాయం. అది చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వారి ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడు, విడిపిస్తాడు, వారిని గొప్ప చేయడం చేస్తాడు. వాళ్ళ మీద కనికరం ఉంటుంది తరతరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు రెండోది ఏంటయ్యా అంటే, ఇంకా ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాను అంటున్నాడంటే, నీతిమంతుల ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థన మాత్రమే పరలోకానికి చేరతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆలకించి, అదిగో అదిగో అక్కడ కూడా ఉంది ఒక మాట, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వారి శ్రమలన్నిట్లో నుండి దేవుడు ఏం చేస్తాడంట? వారిని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, ప్రేమించే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండోది, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఏం చేయాలి? రెండోదిగా, ఒకటి దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. రెండోది మనం ఏం చేయాలి? నీతిగా ఉండటం మనము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలాగ నీతిమంతులుగా మార్చబడతామంటే, యేసునందు మనం విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా మనము. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేని వల్ల నీతిమంతుడయ్యాడయ్యా అంటే, దేవుణ్ణి నమ్మటం వలన, విశ్వాసం వలన, నమ్మటం వలన అబ్రహాము ఏం చేయబడ్డాడయ్యా అంటే, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా సంపూర్ణంగా మనం ఎవరిని నమ్మాలయ్యా అంటే, యేసయ్యను మనం నమ్మేవారిగా, నీతిని అనుసరించి నడుచుకునేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీతి అనే పదానికి అర్థం కానీ అవన్నీ మనకు తెలిసినవే కదా. చెప్పండి, నీతి అంటే ఏంది? దేవుని స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాక నీతి అంటే ఏంది? ఇంట్లో ఉండి కూడా ప్రార్థనకు రాలేకపోవటమే అదేంది? నీతి. అది అవినీతి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. రాగలిగి ఆ అనుకూలత, ఆ పరిస్థితులు, ఆ సమయాలు దేవుడు మనకిచ్చిన మనం రాకపోతే అది అవినీతి అయింది. వస్తే నీతి అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అక్రమము చేయవారడారు నా యొద్ద నుండి తొలగిపోండి అని అన్నాడు. ఎందుకన్నాడు? అక్రమం అంటే ఏంది? నీతిగా నడుచుకోకపోవటమే ఆక్రమించడం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీతిగా నడుచుకోవటం మనకి చాలా చాలా, దేవుని బిడ్డలకి చాలా అది అవసరం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో సాగుతుంది, తమ్ముడే తనోడైనా ఏం చెప్పాలంట? అంటే మన హృదయం ఎప్పుడు కూడా నీతికి సంబంధించిన విషయాలే మాట్లాడాలి తప్ప. ఆమేన్, హల్లెలూయా. తప్పును తప్పుగానే మనం ఏం చేయాలి? మనను మనం ఖండించుకోవాలి. ఏం చేయాలక? ఎవరి తప్పును వాళ్ళే ఖండించుకుంటే ఏ బాధలు ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన వాళ్ళ మీద తగుకు వచ్చారనుక, ఎవరన్నా మన వాళ్ళ మీదకి, తప్పు మన అమ్మాయిదే, తప్పు మనలో అయినప్పుడు తగుకు వస్తే ఈ తప్పుని వెనకేసుకొచ్చి మనం తగాదాడతామా? ఆడతారు, అట్లాగే ఆడతారు అందరూ. ముందు నువ్వు అన్నదేంది దీన్ని మరుగు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ముందు నువ్వు అన్నది చెప్పు, మా అమ్మాయి అన్న చెబుతులే కానీ. దేవుని స్తోత్రం కలుగును గాక. అని ఏం చేస్తాం? ఏమైనా వెనకేసుకొస్తా ఉంటాం. కానీ అలాగ మనం చేయకూడదు. పొరపాటు ఏదో జరిగిపోయిందంటే అది తగాదా ఆగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ మా అమ్మాయి అంటే అన్నదేమో, ఒకవేళ మా అబ్బాయి అంటే అన్నాడేమో, అమ్మ దయతోటి క్షమించి, నేనైతే వినలేదు, ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను. నేను తగాదాడిద్ది, ఇంకా ఎమ్మటే ఆగిపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ పక్కమ్మట చూడటానికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసినవా, వాళ్ళే యుద్ధం చేస్తారు నువ్వు ఆ మాట అంటే. ఎందుకంటే ఆమె తగాదాన్ని చెబుతూనే ఉంది కదా, ఆమె తప్పైందని, ఎందుకు ఆ వర్షాన్ని నోరు బారేసుకోకపోతే అని వీళ్ళే తగులుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా తగాదని అట్ట చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎలాగుంటుందంటే, పిలాతులాగా చేతులు కడుక్కున్నట్టుగా ఉంటుంది. పిలాతు ఏం చేశాడంటే, యేసయ్యను బట్టి మరి యేసయ్య మీద తీర్పు తీర్చమంటే, నేను తీర్పు తీర్చనని ఒక పాత్రలో నీళ్లు తెప్పించి
ఏం చేస్తాడంటే చేతులు కడుక్కొని ఈ నీతిమంతుడి రక్తానికి నాకేం సంబంధం లేదని ఆ తీర్పు నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంచెం ఉపాయంగా చేయాలి మనం పనులు. ఉపాయం లేనివాడు ఊళ్ళో ఉండటం కూడా ఏంటంటే ఉపాయం లేని వాళ్ళు అంట ఊళ్ళో ఉండటం కూడా అనవసరం అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఎలాంటి సందర్భం వచ్చినా సరే, అది ఎలాంటి సందర్భం అయినా సరే, మనం ఎలాగ ఉండాలంటే నీతిగా మనం దాన్ని ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా నీతిమంతులకి ప్రార్థనలు ఆలకిస్తాడంట. నీతిమంతుల దగ్గరికి ధనం నడిచి వచ్చిద్దంట. నీతిమంతులకి దేవుడు ఏం చేస్తాడంట? వారి శ్రమలో తోడుగా ఉండి వారిని విడిపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. 1, దేవుడిని ప్రేమించే వారిగా ఉంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. 2, నీతిమంతులుగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. తర్వాత కీర్తనలు 34:6 చదవండి. అదే అధ్యాయంలో దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మీరు చూడండి, ఇక్కడ కూడా ఒక మాట దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడయ్యా అంటే దీనుడు మొరపెట్టగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఇంకా ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తానంటున్నాడు? దీనుడు అనండి. అందరూ కూడా దీనుడు అనండి. దీనుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఇక దీనత్వం ఉందో లేదో మనం చూసుకోవాలి. దీనులు ఎలాగా ఉంటారో మీరు ఒకసారి నెవరు వేసుకోండి. దీనులు మనమే చెబుతుంటాం కదా వాళ్ళ గురించి, చాలా దీనుడు, చాలా తగ్గించుకుంటారు వాళ్ళు, చాలా దీనులు అనే పదాలు మనం వాడతాం వాళ్ళ గురించి. అసలు మనలో దీనత్వం ఉందా లేదా? దీనుడు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వారి మొరలు ఆలకిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే దీనత్వం కోసం మనం ఏం చేయాలంటే మనమే దేవుని సన్నిధిలో సరిచేయబడుతూ దీనత్వాన్ని, ఆ వరాన్ని మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. ఆమేను, హల్లెలూయా. దీనులను అంటే ఎవరని అంటారు? ఆ మాట మీరు చెప్పండి. ఎలాగుంటే అంటారు? ఎలా ఉంటే అంటారు మీరు చెప్పండి. అంతేనామా? అంతేనాక? దీనులు అని ఎవరని అంటారు? దీనుడు అని ఎవరని అంటారయ్యా అంటే తగ్గించుకునేవాడిని దీనుడు అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. బైబిల్లో ఏమనుంది? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడినవాడు తగ్గించబడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. లేనిదానిది ఉన్నట్టుగా చేయాలనే ఆర్భాటాలు మనం ఏమీ చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికప్పుడు మనకేం చేయాలంటే తగ్గించుకునే జీవితం మనకి ఉండాలి. తగ్గించుకున్న వారిని ఏమంటాడంటే దీనుడు అని దేవుడు వారి మొరలు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. అందుకనే మనకి ఏముండాలి? దీనత్వం. దానికి ఆ పేరు మనకు రావాలంటే మనకి ఏముండాలి? ఏ లక్షణాలు ఉండాలి? తగ్గింపు జీవితం మనకి ఉండాలి. చెప్పండి, ఏ జీవితం ఉండాలి మనకి? అందరూ 3 సార్లు చెప్పండి. తగ్గింపు జీవితం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన మొరలు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. తగ్గించుకోవటం అంటే అన్ని విషయాల్లో మనం తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మనమేంది, మన స్థితి ఏంది, మన బ్రతుకులేంటి, అసలు మన పరిస్థితులు ఎలాంటివి, మనం ఉన్న స్థితి ఎలాంటిది అని మనం ఏం చేయాలంటే నువ్వు రూపాయి ఖర్చు పెట్టేది ప్రతిదీ దాని విషయంలో నువ్వు ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. మనమేంది, మన జీవితాలు ఏంది? మన 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకోగలుగుతామా? ఆమేను, హల్లెలూయా. మనమేంది, మన బ్రతుకులేంది? చెప్పుల్లో కూడా క్వాలిటీలు ఉన్నాయి, మీకు తెలుసా?
వేలల్లో ఉంటాయి, వేసుకునే చెప్పులు వేలల్లో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవడో ఎర్ర గుర్రాన్ని ఎక్కినని మనం తెల్ల గుర్రాన్ని ఎక్కాలనుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందిని కొన్ని చేస్తూ ఉంటుంటే కొన్ని వాళ్ళు చేస్తూ ఉంటుంటే వాళ్ళు చూసి మనం కూడా ఎలాగ చేస్తే బాగుండు, మనం కూడా ఇలాంటి బట్టలు కొనుక్కుంటే బాగుండు, మనం కూడా ఇలాంటి చెప్పులు కొనుక్కుంటే బాగుండు, మా అమ్మాయి కూడా ఇలాంటి చెవనై చేస్తే బాగుండు, మేము కూడా కొంచెం 2 పేటల తాడు చేపిస్తే బాగుండు. తాడు చేపిస్తే బాగానే ఉంటుంది, 2 పేటలు అంటే 2 లక్షలు అడుగుతుడు వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దీనికోసం అప్పులు చేసేవాళ్ళు ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మీరు లేరు, మీరు అందరూ మంచివాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. లైవ్లో కూడా దేవుని వాక్యాన్ని చాలామంది చూస్తున్నారుగా, వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. ఆమేన్, హల్లెలూయా. బంగారం చేయించుకోవడం కోసం ఏం చేసేవాళ్ళు? అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అప్పు చేసి చేయించుకుంటారు. ఎందుకు అప్పు చేయించుకోవాల్సినంత అవసరం ఏంటంటే, చేయించుకోనంటే మళ్ళీ ఒక 2 రోజులు వేసుకొని మళ్ళీ 3వ రోజు ఎక్కడ పెట్టాలి? 3వ రోజు బ్యాంకులో పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ అప్పు కట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేదు, వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఏం పెరుగుతూ ఉంటుంది? అందరు ఇటువైపు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం పెరుగుతూ ఉంటుంది? వడ్డీ పెరుగుతూ ఉంటుంది తప్ప ఏమీ ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే తగ్గబడుకు ఏం చేయాలి అంటే మనం నడుచుకోవాలి. మనకిచ్చిన బిడ్డలకు కూడా అదే పద్ధతి, అదే రూల్స్ మనము నేర్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాళ్ళకు పుట్టిపోయే బిడ్డలు వీళ్ళు కూడా మా అమ్మ నాన్న అలాగే నేర్పారు, మా నాన్న అలాగే నేర్పాడు, మా అమ్మ అలాగే నేర్పిందని వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకి వారు కూడా ఏం చేస్తారు? అదే ఉపదేశాన్ని నేర్పుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తగ్గించుకున్నవాడే దీనుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ప్రార్థనలే దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వేటి విషయాల్లో మనం తగ్గాలో వాటి విషయాల్లో మనం ఏం కావాలంట? తగ్గిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అది మనకు అందనట్టుగా ఉంది, మనం ఏం చేయాలి? వాటి విషయంలో తగ్గించుకోవాలి. ఆ అందన వాటిని పట్టుకోవాలని ఆశపడకూడదు మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరో పెద్ద పెద్ద సభలు పెడుతున్నారని నేను కూడా పెట్టాను, నాకు ఎంత తప్పు అయింది? దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుడు మనకు కొన్ని పరిమితులు దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని మనం తెలుసుకోవాలి, మన కుటుంబ స్థితిని మనం తెలుసుకోవాలి. మనం ఎంతైతే ముందుకు అడుగులేయగలుగుతామో అది మాత్రమే మనము చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 1, దేవుణ్ణి ప్రేమించు వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. 2, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 3, దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరొక కీర్తనల గ్రంథము 145వ కీర్తన, 145వ కీర్తన 18వ వచనం చదవమ్మా. 145వ కీర్తన. అది నిజముగా మొరపెట్టువారు అన్న అందరూ కూడా ఇక్కడ మీరు అదే కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. తనకు మొరపెట్టువారు ఎలాగ మొరపెట్టాలంట? నిజంగా మొరపెట్టువారికి దేవుడు ఎలాగున్నాడంట? దేవుడు సమీపముగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మొరపెట్టడం, ఈ మాట గుర్తుపెట్టుకోండి బాగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మనకి ఏదన్నా ఒక డబ్బులు మనకు అవసరమైందనుకో, దేవుని స్తోత్రం చెప్పండి. మనకు ఒక 10,000 రూపాయలు అవసరమైందనుకోండి, మనకిచ్చేవాళ్ళు తెలుసు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం, వాళ్ళతోటి మనం మాట్లాడే విధానం ఎలాగుంటుంది? అది అవసరం లేకపోయినా ఆ 10,000 కోసం పోతే మాట్లాడే విధానం ఎలాగుంటుంది?
అవి ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు. ఓ 10,000 ఉంటే ఈ రాదు అని అంటాం. ఎందుకు ఏందంటే ఈ రాదు కొంచెం అవసరం ఉందలే అని అంటాం. అదే నిజమైన అవసరం అనుకో ఏమంటాం, అక్క చూడండి అక్క. ఆ బతిలాడే విధానం వేరుగా ఉంటుంది, అవునా కాదా? దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా మొరపెట్టువారు ఎలాగుంటారంటే దేవుని దగ్గర బతిములాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బతిములాడి దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటారు? వాళ్ళకి ఎలాగుంటాడంట దేవుడు, నిజంగా మొరపెట్టాలి. అంటే నిజంగా మనకు అవసరమైనదే దేవుని దగ్గర మనం చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అవసరము లేని విషయాల కోసం మనం ఏం చేయకూడదు, ప్రార్థన మనము చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను డాబా కట్టాలనుకొని మొరపెట్టానా? పెట్టలేదు. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్నాం, తర్వాత దేవుడు డాబా ఇచ్చాడు. ఆ డాబా ఇచ్చిన తర్వాత రెండో డాబా కూడా ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు అయ్యే ఆటోమేటిక్గా వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడి గురించి కాదు మనం మొరపెట్టాల్సింది, మనకు ఇప్పుడు అవసరమైనది ఏంటయ్యా? అవసరమయ్యా అంటే అవసరమైన విషయం గురించి మనం ఏం చేయాలయ్యా అంటే దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది అవసరమో దాని గురించే దేవుడి దగ్గర పదే చెబుతూ దేవుని దగ్గర బ్రతిమలాడు దాన్ని మనము పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రేమించి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, తర్వాత దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, తర్వాత నిజంగా మొరపెట్టు వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరి మాట మనం చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. కొత్త నిబంధన. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే ఏం చేసిందంట సంఘము? అత్యాశక్తితో ప్రార్థన చేయగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆసక్తితో ప్రార్థన చేశారంట వాళ్ళు. అలాగ ప్రార్థన చేయగా, కింద వచనాలన్నీ నేను చదవట్లేదులే కానీ, పేతురును దేవుడు విడిపించాడు. ఎక్కడ ఉంటే విడిపించాడు? చెరసాల్లో ఉంటే దేవుడు విడిపించాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా మనకి ఏ లక్షణాలు ఉండాలి అక్క? అత్యాశక్తితో అనండి అందరూ కూడా. అత్యాశక్తి అంటే మామూలుగా ఉండదుగా. మామూలు ఎక్కడ లేని బలాన్ని ఏం చేసుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంట? రేత్రి ప్రార్థన చేయడానికి మన శరీరం సహకరించిద్దా? మీరే చెబుతారా నిజాలు, ఎందుకంటే రావట్లేదు కాబట్టి. దేవుని స్తోత్రం. రేత్రి ప్రార్థన చేయడానికి మన శరీరం కానీ, మన దేహం కానీ, మన ప్రాణాత్మ దేహం కానీ సహకరిస్తాయా? సహకరించం. కానీ వీళ్ళు ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నారయ్యా అంటే అత్యాశక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే లేని శక్తిని వాళ్ళు ఏం చేశారంట? కూడగట్టుకొని ఆశక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు కావాలని? అయ్యా మాకు పేతురయ్య గారు కావాలి, అయ్యా మాకు పేతురయ్య గారు కావాలి. అంతకుముందు యాకోబుని పట్టుకున్న తల నరికారయ్యా, మాకు పేతురయ్య గారు కావాలి, ఇక మేము దైవజనులు కోల్పోకూడదని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆశక్తితో ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఎవరి కోసం? దైవజనుడి కోసం అనండి అక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనుడి కోసం, దైవజనుడు విడుదల కోసము, దైవజనుడు మాతో ఉంటే ఆశీర్వాదం అని, దైవజనుడు మాతో ఉంటే దీవెనని, దైవజనుడు మాతో ఉంటే మేలు కలిగిద్దని, దైవజనుడు మాతో ఉంటే అన్నిటి నుంచి మేము విడుదల పొందుతాం. పేతురు ఎలాంటి అభిషేకం కలిగినోడు చెప్పండి? నీడ పడితే ఇలా పోతుంటే నీడ ఉంటుంది కదా, నీడ కనపడుతుంది నా చెయ్యి నీడ. ఆ నీడ పడితే స్వస్థతలు జరుగుతున్నాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి దైవజనుని చంపడానికి పట్టుకుంటే సంఘానికంట ఎక్కడ లేని ఆసక్తి వచ్చేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్క ఆసక్తితో ప్రార్థన చేయాలను. ఆసక్తి శక్తి తెచ్చుకొని కనీసం కూర్చోలేక నిద్రపోతుంటే ఎడగుదిరిద్ది. ఆమేను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దాం.
ఆమేన్ హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే అత్యాశక్తితో మనం ఏం చేయాలంటే ప్రార్థన మనము చేసేవారిగా ఉంటే వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. వారి సంఘం అంతా ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ఆలకించబడి ఆ చెరసాల్లోకి దేవదూతలు వచ్చి పేతురుని విడిపించినాయి. ఆమేన్ హల్లెలూయా. ఎవరెవరి ప్రార్థనలు దేవుడు వింటారు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈరోజు ఈ 5 విషయాలే నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, దేవుడిని ప్రేమించేవారిగా ఉంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. 2, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 3, దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 4, నిజంగా మొరపెట్టు వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. 5, ఆసక్తితో ప్రార్థన చేసేవారును అత్యాసక్తితో ప్రార్థన చేసేవారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 5 లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. దేవుడిని ప్రేమిస్తున్నానా? దీనత్వం నాలో ఉందా? నీతి స్వభావం నాలో ఉందా? తర్వాత ఏంది? అత్యాశక్తితో ప్రార్థన చేసే స్వభావం నాకుందా? నిజంగా మొరపెట్టే స్వభావం నాకుందా అని ఇప్పుడు మీరు అసలు ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇలాంటి వారి ప్రార్థనలు మాత్రం దేవుడు ఆలకిస్తాడంట. ఆ ప్రార్థనలకే జవాబు వచ్చింది. ఆ ప్రార్థనల మీదే దేవుని కనికరము ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఒక్కసారి అలాగ ఆలోచన చేయండి. ఉన్నాయా ఈ లక్షణాలు? ఉన్నాయా నాకు ఈ స్వభావాలు? ఉంటే నీకు ఈ 5 లక్షణాలు ఉంటే నిన్ను బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ 5 లక్షణాలు కనుక మనలో లేకపోతే మనం వీటిని పొందుకోవటం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేక ఏం చేయాలి? ఈ 5 లక్షణాలను మనం పొందుకోవటం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మనందరికీ చాలా 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 ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు, ఇరుకులు, అనారోగ్యాలు, సమస్యల మీద సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. రావని నేను అంటలా. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఇంకొక మాట ఉంది, నీతిమంతుల కంట అనేకమైన ఆపదలంట. ఏంటంట? నీతిమంతులకి అనేకమైన ఆపదలంట, కానీ వాటన్నిటిలో దేవుడు తోడుగా ఉండి వారిని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అబద్ధాలు చెప్పేవాడికి ఏ శ్రమలు ఉంటాయి, మోసం చేసేవాడికి ఏ శ్రమలు ఉంటాయి, అసలు వాళ్ళకి ఏం ఉండవు. అందుకని 37వ వచనంలోనో 37వ అధ్యాయంలో చెడ్డవారిని చూసి నువ్వేం చేయకూడదు అంటున్నాడు దేవుడు. ఏం చేయకూడదు అంటున్నాడు? అయిపోయింది. ఇటేనండి నా మాటేనండి. చెడ్డవారిని చూసి వారికి జరుగుతున్న మేలులు, వాళ్ళకు జరుగుతున్న ఉపకారాలు, వారు పడుతున్న సంతోషాలు, ఆనందాలు, వీటన్నిటిని చూసి నువ్వు అసలు వ్యసన పడొద్దు. వాళ్ళు ఏమవుతారంటే త్వరగా గడ్డిలాగా నీటి మీద తేలుతున్న బుడక వంటిదంట వాళ్ళ జీవితం. పచ్చగా కనపడతారు. పచ్చగా కనపడి గడ్డి ఏమైపోయింది మరలా ఎండరాంగలోనే. ఇప్పుడు మొన్నటిదాకా మబ్బుగా ఉంది, ఏడు చూసినా పచ్చగా కనపడుతుంది. నువ్వు ఎండగా కాయని ఎమ్మటే గడ్డి అంతా కూడా వాడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎలాగుంటారంటే లోకంలో ఉన్న వ్యక్తులు ఎలాగుంటారు? పచ్చగా కనపడతారు. వాళ్ళని చూసి మనం వ్యసన పడతామంటే, వ్యసన పడటం అంటే దేవుడిని నమ్ముకోని వాళ్ళకే అట్టుంది. ఏది? దేవుడిని నమ్ముకోని వాళ్ళకే బాగుంది అని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు గడ్డిలాగా త్వరగా ఎండిపోతారు అని దేవుడు చెప్తున్నాడు. పువ్వు రాలిపోయింది కదా, అలాంటి జీవితం అంట వాళ్ళది. పువ్వు పూసిద్ది, అదేమైంది కొన్ని రోజులకి ఎమ్మటే. కానీ అది ఎలాగుంటుంది? పువ్వు పూసినప్పుడు, అది మొగ్గై వస్తున్నప్పుడు వాసన కానీ, దాని సౌందర్యం కానీ, దాని అందం కానీ చాలా బాగుంటుంది. కానీ అదేమైంది? వాడిపోయింది, రాలిపోయింది. మనం మాత్రం కాకుల్లాగా ఉంటాం. కాకుల్లాగా అంటే తడిసిన కాకి అంటే మనకి శ్రమలు అన్నమాట, అన్ని శ్రమలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బొగ్గలోనకు పోయింది, ఈ బొగ్గలోనకు పోయింది. ఎందుకంటే ఉపవాసాలు ఉండి ఉండి దేవుని స్తోత్రం, శ్రమలు పడి సజ్జిగా అన్నం తినబుద్ధి గాక. బైబిల్లో దావీదుని వెంబడించిన వాళ్ళందరూ కూడా కష్టాలు ఉన్నోళ్ళు, ఇబ్బందులు ఉన్నోళ్ళు, శ్రమలు ఉన్నోళ్ళు, ఇరుకులు ఉన్నోళ్ళు, అప్పులు ఉన్నోళ్ళు అంట. ఆ దావీదు ఎవరికి చూసినా? యేసయ్యకి చూసిన కదా. ఆమేన్ హల్లెలూయా.
కానీ దావీదు రాజు అయిన తర్వాత వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి అన్నమాట. పదాలు కాదు, పదవులు. ఈ నత్తోని దేవుడు మార్చునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళందరికీ రాజు అయ్యాడు దావీదు. అడవిలో తరవబడినంతకాలం ఆ 400 మంది పాపం ఆయన అంటే ఉన్నారు పాపం. ఏనే తరవబడుతుంటే ఆయన కావాలని 400 మంది ఆయన వెంబడించారు. ఆయన రాజు అయిన తర్వాత వీళ్ళందరికీ దేవుడు రాజు ఏమిచ్చాడు, దావీదు ఏమిచ్చాడు, వీళ్ళకి పదవులు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన యేసయ్య మన రాజు కూడా వస్తున్నాడు త్వరలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. 1000 ఏళ్ల పరిపాలనలో మనమే రాజులు, మనమే రాణులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వే మండలానికి ప్రెసిడెంట్, నువ్వే విఆర్ఓ. ఇక ఈ అధికారాలన్నీ మనయే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజుకి దేవుడు సమయం ఇస్తాడు. ఆ సమయం వచ్చింది. మేము ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థనలో కానీ, అయ్యప్ప ప్రార్థనలో కానీ, త్వరగా యూదులందరూ యెరూషలేముకు చేర్చబడాలయ్యా, త్వరగా అక్కడ మందిరం కట్టబడాలయ్యా, శత్రువు నుంచి యెరూషలేముని యూదులని కాపాడాలయ్యా, త్వరగా నువ్వు అక్కడికి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేయాలయ్యా అని ప్రార్థన చేస్తాను. ఎందుకని? ఆ పరిపాలన త్వరగా రావాలని. అందుకే అప్పుడు పోతే ఈ కష్టాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపడతాం. ఆమేన్, హల్లెలూయా. ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి. ఉంటే మిమ్మల్ని బట్టి దేవుని స్తోత్రం, లేకపోతే ఈ రోజు నుంచి వాటిని పొందుకోవటం కోసం ఈ రోజు నుంచి ప్రార్థన మీరు చేయాలి.